హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? ఇగో మా ఆయన ఇప్పుడు వస్తూనే ఉంది బాత్రూంలో నీళ్ళు ఓపెన్ చేసిడు ఆయన. నేను ఎప్పటిది అప్పుడే పెట్టేద్దామని వీడియో ఈ పొద్దున్నే పెట్టేద్దామని నేను ట్రై చేస్తూ ఉంటాను, కానీ ఇక మా ఇంట్లో అయితే శబ్దాలు వస్తూనే ఉంటాయి, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో పొద్దున్న లేచిన అనమాట. లేచి నేను మొహం కడుక్కొని అక్కడ డికాషన్ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా చెవులో ఇంత దూరి పెట్టుకున్నా. మళ్ళీ అది మా వారిది జర్కిన్ వేసేసుకున్నా అనమాట. మా ఆయనది ఎట్లా క్వాక్ క్వాక్ అంటున్నాడు నీ వాయిస్ ఇస్తుంటే కొంచెం ఇగ్నోర్ చేశారు. ఇంకా మా కుక్కలకైతే వాష్రూమ్కి పైకి తీసుకొని పోతాను. పైకి తీసుకెళ్తే ఇంకా మా లిల్లమ్మ పైన పోతుంది అనమాట వాష్రూమ్. 5:30 అవుతుంది, 5:30 అవుతుంది అనమాట. చీకటిగానే ఉంది, పైన మాకు లైట్ లేదు. లైట్ వేయచ్చు కదా అంటారు, కానీ చీకటిగానే ఉంది. సో కొంచెం వెలుతురు వస్తుంది అనమాట. ఇంకా తిరిగి వాష్రూమ్ పోతుంది అది. వీడైతే బయట పోతాడు, ఆ అమ్మకి మీదనే తీసుకుపోతాం, బయటికి తీసుకుపోం, చిన్నపిల్ల కాబట్టి అస్సలు పోదు. అమ్మ కోసం ఒక అర్ధగంట పైన నేను తిరగాలి, అప్పుడు పోతుంది. నేను నిలబడాలి, అమ్మ కోసం తిరగాలి. వాష్రూమ్ వదిలేదంటే బెడ్షీట్లలో పోసేస్తుంది అది. పోయమ్మ నెమ్మడి పత్తిలాడుతూ ఉండాలి వాష్రూమ్ అమ్మని. ఈ కుక్కలు ఉంటే ఇదే పర్షాని, పోతేనే లేదు. అది పైన పోతేనే మంచిది, లేదంటే ఎక్కడ బెడ్షీట్లలో పోస్తుందేమో, మళ్ళీ ఇంట్లో పోతుందేమో అని భయము. ఇట్లా రౌండ్ తిరుక్కుంటే ఇక బాత్రూమ్ పోయింది. ఇక నిమ్మలం అయింది నాకైతే. దానికోసం ఒక అర్ధగంట టైం పైన నిలబడాల్సి వస్తుంది బాత్రూమ్ వచ్చేవరకు. సో ఇంకా మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాను. కిందికి వచ్చి మళ్ళీ నేను వీడిని బయటకు వదలాలి. పెద్దోడిని బయటకు వదిలితే వాడు పక్కన పోతాడు, నేను వాకిలు ఊడుస్తున్నంతసేపు పోతాడు. ఎట్లుంటే కుక్కలు అంటే ప్రాణమే, కానీ ఇంకా వాళ్ళకు మాత్రం సేవ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది. పొద్దునైతే మొత్తం నేను బయటికేం తీసుకెళ్ళలేను కదా, ఇద్దరిని తీసుకపోనికి వీలు కాదు నాకు. ఇంకా వీళ్ళమ్మకి ఎప్పుడు పైన తీసుకెళ్తాను నేను. ఇక వీడేమో బయటికి తీసుకుపోమంటున్నాడు. బయటికే తీసుకుపోతాం మేము వీడినైతే, పెద్దోడిని, మేము యాక్చువల్గా డోర్ తీయాలి. చల్లగా అంటే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ట్యాంకులో నీళ్ళు కూడా తెలుసా విపరీతంగా ఐస్లో నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి అనమాట. ఇదైతే ముందు ఉరుకుతుంది, నేను బయటికి పోతాను. ఇంకా నేను ఇక్కడ డికాషన్ కూడా పక్కన పెట్టేసుకొని రాత్రి బాసలు తోమినాయి. నాకు ఎట్లా వీలైతే అట్లా తోముతా, రాత్రి అయినా తోముతా, లేదంటే పొద్దున్న తోముకుంటా. నా టైంని బట్టి నేను చేసుకుంటా పని. నా వీలుని బట్టి నేను పని చేసుకుంటా. ఇక్కడ డికాషన్ పెట్టిన, ఇప్పుడు డికాషన్ ఎక్కువ తాగుతున్నాను అనమాట. మా వారు కూడా డికాషన్ తాగుతున్నారు. ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకా మొత్తం వాకిలు ఊడ్చేసి ఇంకా ముగ్గేసేగా తెల్లారిపోయిందనమాట. మొత్తం 6 గంటలకే తెల్లారినట్టు అనిపిస్తుంది. ఇంకెక్కడ నేను చెత్త పడేసి వస్తా. మళ్ళీ ఆడ ఫోన్ పెట్టిన ఎవరైనా ఫోన్ ఎత్తుకపోతే నేను భయంతో లోపల పెట్టేసిపోతున్నా. ఇంకా నీళ్ళు చల్లి ఇంకా ముగ్గేస్తున్నా. ఫోన్ ఆడ ఉంది కానీ ఇంతకుముందు ఇంకా ఇక్కడ నీళ్ళు చల్లేసినా, ఇంకా ముగ్గు వేస్తున్నా. నేను నీళ్ళు చల్లడం చూపించలేదు, ఎందుకంటే ఇంతకుముందర ఫోన్ పెట్టి నీళ్ళు చల్లితే కొంచెం ప్రాబ్లం అయింది ఫోను. అందుకే అప్పటి నుంచి నీళ్ళు చల్లడం చూపిస్తలేను. సో ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నా. నాకు పొద్దున్న వేస్తేనే మంచిగా అందరు మనుషులు నడుస్తుంటే ముగ్గు వేయాలంటే ఒక అట్లా అనిపిస్తుంది. ఇంకా అందరూ లేచిరు, 6 అవుతుంది అప్పటికే లేచిరు, అందరూ తెల్లారిపోయింది. ఇంకా కాస్త చీకటి ఉన్నప్పుడే అంటే 5:30 వేసేసుకుంటాను. అట్లా వేస్తేనే నాకు ఒక మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా మనుషులు రోడ్ల మీద నడుస్తుంటే అటు ఇటు పోతుంటుంది అనమాట. చూస్తుంటాను అక్కడెక్కడో ఎవరు వస్తున్నారు, బైకులు వస్తుంటే స్పీడ్గా వస్తుంటాయి అనమాట. బైకులన్నీ ఎక్కడ గుద్దిపోతారో తెలియదని భయం వేస్తుంది, స్పీడ్గా వస్తుంటాయి. మార్నింగ్ పూట స్పీడ్గానే వెళ్తుంటే ఇంకొకటి ఏంటంటే అక్కడ నీళ్ళ బాటిల్ నీళ్ళు కూడా నిల్చుంటాయి. ఆ నీళ్ళు కూడా దానిపై నుంచి పోతే మొత్తం చిల్లుతుంటుంది కూడా. అందుకే కాస్త ముందు 5 గంటలకు వేసి 5:30కి వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ముందు వాళ్ళే
వచ్చిన రోజు కూడా కష్టం అవుతుంటుంది ముగ్గు వేయాలంటే. నీళ్ళు ఇట్లా పోతూనే ఉంటాయి. నేను ఇట్లా కొంచెం మా ఇంటి ముందు నుంచి పోతాయి నీళ్ళు, ఎక్కువ పోతాయి. అక్కడి నుంచి కడుక్కున్న వాళ్ళ వాకిలన్నీ కడిగినాను, మా ఇంటి ముందుకే నీళ్ళు పోతాయి. ఇవన్నీ కొంచెం సిమెంట్ అని గట్టిలాగా వేసుకొని ఇలా ముగ్గు వేసి పెట్టుకోవడానికి చేసుకున్నా. వీడియో పొద్దున్నే పెట్టేద్దామని అనుకున్న, సగం వాయిస్ ఓవర్ పొద్దున్న ఇచ్చేసిన అనమాట. పొద్దున్న ఇచ్చాను. ఇక మా వారు ముఖం కడుతున్నాడు, ఒకటే శబ్దం వస్తూ ఉంది అని పొద్దున్నేం పెట్టలేదు. పొద్దున్నే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యలో వీడియోస్, కానీ వీలు అవ్వట్లేదు. ఇంకా సాయంకాలం పెట్టేస్తాను వీడియో. ఇప్పుడు అన్ని గీతల ముగ్గులు వేయాలి, ముగ్గులు వేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా నైటీస్ మీద ఉండి కూడా బయట వేయాలంటే కూడా నాకు సిగ్గు అనిపిస్తుంటుంది, అంత కంఫర్టబుల్ అనిపించదు. కానీ మనకి ఇంట్లో నైటీలో కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇంకా లోపలికి వచ్చేసిన మా పాపకు వేడి నీళ్ళు పెట్టేసిన అనమాట. మా పాప స్నానం చేసేసుకుంటే నీళ్ళు పెట్టిన, ఇక్కడ డికాషన్ పెట్టుకుంది, ఇంకొంచెం ఉంది కదా, అప్పుడే తాగేసాను, మళ్ళీ ఇంకొంచెం ఉంది. అయితే ఇది నేను జల్లెడ ఇలాంటిది తీసుకొచ్చినట్ట, ప్లాస్టిక్ది ఒకటి, ఒక 2-3 ఉన్నాయి అనమాట. 2-3 ఉండాలి ఇంట్లో అని ఇది కొనుక్కొచ్చుకున్న దానిపైన పెట్టినట్టు వేడికి అది ఎలా కరిగిపోయింది చూడ. ఇక నీళ్ళు వేడైపోతున్నాయి. ఇంకా మా పాపను లేపుతుంటే లేస్తూనే లేదు. ఇంకా వీళ్ళిద్దరు వాష్రూమ్ పోసి వచ్చి ఎట్లా పడుకున్నారు చూడండి. మంచిగా వాళ్ళకి బెడ్ కావాలి వాళ్ళకి. ఇంకా నేను దేవుని పాటలు పొద్దున్నే పెట్టుకుంటాను, కొంచెం చిన్న సౌండ్ పెడతాను. ఇంకా వీళ్ళకి జడలు వేసేసి ఈమెకు జడ వేసరికి అయితే చాలా టైం పడుతుంది నాకు. యాక్చువల్గా పొట్టి జడలు వేస్తా అంటే వద్దంటుంది, పొడుగు జడలే ఏమంటుంది. ఎప్పుడైతే టూర్కి పోయిందో ఆ టూర్కి పోయినప్పటి నుంచి అయితే మొత్తం వెంట్రుకలన్నీ పోయినాయి ఆమె అయితే. అంటే కొన్ని నీళ్ళు అక్కడ పడలేదు, సో వెంట్రుకలన్నీ ఊడిపోతూ ఉన్నాయి. ఇంకా వీళ్ళ హడావుడి ఉంటుంది పొద్దుట రెడీ చేసాడు. పొద్దున్న లేవనే నేను దేవుని పాటలు పెడితే వీళ్ళేమో అది వేరే పాటలు పెట్టుకుంటారు, సినిమా పాటలు పెట్టుకుంటారు పొద్దున. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ వీడియో ఆఫ్ అయిపోతుందేమో అని చూస్తూ ఉన్నాను నేను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కట్టేసింది అనమాట. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది వాళ్ళది. తొందరనే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి కట్టించి పంపించేసిన, లంచ్ 2 కలిపి పట్టించేసిన. ఇంకా మా వారికి అయితే టమాటా చట్నీ చేసి టిఫిన్ కట్టాలి. మనంతా కొంచెం లేట్ లేసినా తొందరగా అయిపోతుంది తెలుసా పని. లేట్ లేస్తే అప్పుడు తొందరగా చేసుకుంటాం. తొందర లేస్తేనేమో కొంచెం ఇదే తొందరగా లేచినాం కదా అనిపిస్తుంది, కానీ నేను లేట్ లేస్తే తొందరగా చేస్తాను. భయానికైతే తొందరగా అయిపోతుంది పనులన్నీ. నాకైతే ఎక్కడ లేట్ అవుతుందో అనిపిస్తుంది. ఎన్ని ఎంటికలు పోయినాయి చూసారా. రోజు ఇన్ని ఎంటికలు పోతూ ఉన్నాయి. నాకైతే బాధ అనిపిస్తుంది. మరి అక్కడ నీళ్ళకి ఇక్కడ నీళ్ళకి పడలేనట్టుంది ఆమెకి. చూసి 2 ఎంటికలు ఉన్నాయి. అబ్బా ఎన్ని ఎంటికలు పోతున్నాయి అంటే రోజు ఇన్ని ఎంటికలు పోతున్నాయి. ఆమెకి హెయిర్ ఆయిల్ అన్నా రెడీ చేయాలి ఆమెకి ఇప్పుడు. ఇంకా
బయట కురుకుతావా ఉరుకుతావా ఇవన్నీ సామాన్లు తెచ్చుకుంటుంది చూడు దాంట్లో థమ్స్అప్ బాటలు ఆల్డ్రిక్స్ ఉంటుంది మళ్ళీ ఇల్లమ్మ ఇంకానేమో థమ్స్అప్ కూడా తాగుతుంది. ఇవన్నీ మేము చెత్త బుట్టలు వేస్తే చెత్త బుట్టలకి వెళ్ళి తెచ్చుకుంటుంది, దాని ఇంట్లో కూర్చొని తింటుంది కదా లిల్లీ. కొడతా నన్ను ఎత్తుకొచ్చుకున్నావు చెత్త బుట్టలకి వెళ్ళి. దానికి పండ్లు దురద పెడుతున్నట్టునే కొరుకుతా ఉంటుంది బాటిళ్ళని తెచ్చుకొని. అది కెనాల్లోనే ఉండాలి, నువ్వు బయటికి రావద్దు. ముందు నాలుక చూడు ఎట్లా పెడుతుంది బంగారు తల్లి, నాలుక చూడమ్మా ఎట్లా పెడతావి నువ్వు. మా కుక్కలు మా కుక్కలు ఉన్నాయి మా ఇంట్లో, మా కుక్కల వీడియోస్ కూడా పెడతా నేను ఈ బ్లాగ్లో, షార్ట్ వీడియోలో కూడా పెడతా, ఇలా కూడా పెడతా. నా తల్లి నా బంగారు తల్లిది ఇది. నేను చోనమ్మ కొట్టాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఎట్లా చూస్తుంది చూడు, ఏమి తెలవనట్టు ఏమి ఎరగనట్టు ఉంటుంది. చేసే పనులు మాత్రం మస్తు చేస్తుంది. నాకు దాన్ని కూడా తింటుంది. దారం కుండ కూడా ఎత్తుకొచ్చింది చూడండి, అలా పెట్టుకుంది. ఒక్క వస్తువు కింద ఉండని తీసుకొస్తే దాన్ని ఇంట్లో పెట్టుకొని తింటుంది. కొరుకుతుంది చూడు, కొరుకుతుంది చూడు. పండ్లు దురద పెడితే ఏమో కొరుకుతుంది కానీ తినదు, అట్లా కొరుకుతుంటుంది అంతే.